ఒక చిన్న నీలి పెన్సిల్ మన ఆలోచన విధానం గురించి ఓ పెద్ద పాఠమే చెప్పగలదంటే నమ్ముతారా? అవును, ఈరోజు మనం ఒక చిన్న కథ విందాం. ఈ కథలో మనం తీసుకునే చిన్న చిన్న తొందరపాటు నిర్ణయాలు మన బంధాలను ఎంత పెద్దగా దెబ్బతీస్తాయో చూద్దాం. ఒక్కసారి మనస్సులో ఆలోచించుకుందాం. అసలు విషయం ఏంటో పూర్తిగా తెలియకముందే ఎవరి గురించైనా ఒక అంచనాకి వచ్చేసిన సందర్భాలున్నాయా? ఖచ్చితంగా ఉంటాయి. ఈ కథ సరిగ్గా అలాంటి ఒక అనుభవం గురించే. సరే, ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. మన కథలో మెయిన్ క్యారెక్టర్ పేరు రియా. తన దగ్గర చాలా ఇష్టమైన ఒక వస్తువుంది. ఆ వస్తువే ఈ మొత్తం కథకు కారణమనమాట. రియాకు ఒక మెరిసే నీలిరంగు పెన్సిలుండేది. అంటే అది తనకు కేవలం ఒక పెన్సిల్ మాత్రమే కాదు, ఏదో ఒక ప్రాణ స్నేహితుడిలా చూసుకునేది. అందుకే అది తనకి అంత స్పెషల్. మనకు బాగా ఇష్టమైన వస్తువు ఏదైనా పోతే ఎంత బాధగా ఉంటుందో కదా. సరిగ్గా అలాగే ఒకరోజు స్కూల్లో ఆ పెన్సిల్ కనిపించకుండా పోయింది. అది పోయిందని తెలిసినప్పుడు రియాకు చాలా అంటే చాలా బాధేసింది. ఆ బాధ, ఆ నిరాశ చూస్తుండగానే అనుమానంగా మారిపోయాయి. ఇక్కడ్నుంచే కథలో అసలైన ట్విస్ట్ మొదలవుతుంది. అలా బాధపడుతున్నప్పుడే తన క్లాస్మేట్ అరుణ్ చేతిలో ఒక పెన్సిల్ చూసింది. అది అచ్చం తన నీలి పెన్సిల్లాగే ఉంది. బస్, ఇంకేముంది? రియా మనసులో వెంటనే ఓ అనుమానం పుట్టేసింది. ఒక్క సెకను కూడా ఆలోచించలేదు. వెంటనే గట్టిగా అరిచేసింది, ఏయ్, అది నాది అని. ఆ మాటల్లో ఎంత కోపముందో అంతే నమ్మకం కూడా ఉంది, అది తనదే అని. చూసారా, ఇక్కడే ఉంది అసలు సమస్య. రియా ఏమనుకుంది? అరుణ్ తన పెన్సిల్ దొంగిలించాడని. కానీ అసలు నిజం వేరు, అరుణ్ ఆలోచన వేరు. ఈ రెండు వేర్వేరు ఆలోచనల వల్లే అసలు గొడవ మొదలైంది. అయితే ఏ కథలోనైనా నిజం ఎప్పుడో ఒకప్పుడు బయటపడాల్సిందే కదా. ఇప్పుడు రియా ఆరోపణ వెనుకున్న నిజమేంటో తెలియబోతోంది. రియా అంత కోపంగా అరుస్తున్నా అరుణ్ చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా చెప్పాడు, ఇది నాకు ప్లేగ్రౌండ్ దగ్గర దొరికింది, నీకు తిరిగి ఇచ్చేద్దామని అనుకుంటున్నాను అని. అతని మాటల్లోని నిజాయితీ, ప్రశాంతత చూస్తేనే అర్థమవుతుంది తను అబద్ధం చెప్పట్లేదని. అరుణ్ మాటలు వినగానే రియాకు సిగ్గుతో తలదించుకోవాల్సొచ్చింది. అయ్యో, అనవసరంగా తొందరపడ్డానే, అన్యాయంగా నిందవేశానే అని చాలా ఫీలయింది. చూడండి, ఆ గొడవ ఎంత సింపుల్గా సాల్వ్ అయిపోయిందో. ఫస్ట్ అరుణ్ ప్రశాంతంగా అసలు విషయం చెప్పాడు. తర్వాత రియా మనస్ఫూర్తిగా సారీ చెప్పింది. చివరికి అరుణ్ ఒక చిన్న నవ్వుతో అంతా మర్చిపోయాడు. అంతే, ప్రాబ్లం సాల్వ్డ్. సరే, కథతో బాగుంది. కానీ ఈ కథ మనకు చెప్పే లెసనేంటి? ఈ నీలి పెన్సిల్ కథ నుంచి మనం మన జీవితానికి పనికొచ్చే విషయాలు ఏమేం నేర్చుకోవచ్చు ఇప్పుడు చూద్దాం. ఈ కథలో ముఖ్యమైన పాయింట్ నిర్ధారణకు రావడం. అంటే ఏంటి? మనం ఏదైనా చూసినప్పుడు, విన్నప్పుడు దాని గురించి మనకంటూ ఒక అభిప్రాయానికొచ్చేస్తాం. రియా కూడా అదే చేసింది. కాని సమస్య ఏంటంటే కొన్నిసార్లు అసలు నిజం తెలియకుండానే, సరైన ఆధారాలు లేకుండానే తొందరపని ఒక నిర్ణయానికొచ్చేస్తాం. ఆ రోజు జరిగిన సంఘటన రియాకు 4 చాలా ముఖ్యమైన పాఠాలు నేర్పింది. 1. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ప్రశాంతంగా ఉండాలి. 2. మాట్లాడే ముందు 1కి 2 సార్లు ఆలోచించాలి. 3. ఏ విషయానికైనా తొందరపడి ఒక కంక్లూజన్కి రాకూడదు. ఇక 4వది చాలా ముఖ్యమైంది, ఎప్పుడూ దయగా ఉండాలి. సో ఈ కథలో మనం నేర్చుకోవలసిన అసలు విషయం ఒకటే. ఏదైనా మాట్లాడే ముందు, ఏదైనా చేసే ముందు ఒక్క క్షణం ఆగడం. ఆ చిన్నపాటి విరామం చాలా పెద్ద పెద్ద అపార్థాలను కూడా నివారించగలదు. ఇది చాలా ముఖ్యం. చివరిగా ఒక్క ప్రశ్న. ఈ కథ విన్నాక మన జీవితంలో మనం కూడా ఇలా తొందరపడి ఒక నిర్ణయానికి వచ్చిన సందర్భం ఏదైనా గుర్తొస్తోందా? ఒకవేళ గుర్తొస్తే దాని గురించి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆలోచించే అవకాశం ఉందేమో ఒక్కసారి ఆలోచించండి.